అయిందని ఒకసారి స్వామి గురించి ప్లేట్ వదండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా అక్షతలు గంధం పసుపు కుంకుమ వేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రాభరణం వరియాహం అక్షరాన్ సమర్పయామి. ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. లోకాలకే ఆదిపూజ్యుడైనటువంటి పరమాత్మ మహాగణపతియ సాక్షాత్తు వినాయకుని ఆరాధన చేసిన తర్వాతనే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినాడు కనుక ఆదౌ పూజ్యో గణాధీప అని మనకు శాస్త్రం. అటువంటి గణపతి ఉద్భవించినటువంటి ఒక రోజు వినాయక చవితి. ఆ రోజు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక పద్మనాయక కళ్యాణ మంటపంలో విలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా అద్భుతమైన రీతిలో ఆనందదాయకంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. అందులో భాగంగా 4వ రోజున స్వామికి ప్రీతిగా అమ్మవారు ఉద్భవించిన తర్వాత కరువు కాటకాలు వచ్చినప్పుడు తన శక్తిని ఉద్భవించడానికి, తన శక్తిని భూమిపైనికి ప్రసారం చేయడానికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం ముందుగా శాకంబరుడిగా గణపతికి ఆరాధన చేసిన తర్వాతనే ఆమె శాకంబరిగా మారి లోకంలో ఉండేటువంటి కరువు తీసివేసిందని మనకు పెద్దలు పురాణాలు చెప్తున్నాయి. కనుక అటువంటి అలంకారాన్ని స్థానిక పద్మనాయక కళ్యాణ మంటపంలో ఏర్పరచుకొని, అంతేకాకుండా లంబోదరుడైనటువంటి పరమాత్మకు ప్రతినిత్యము నివేదించేటువంటి నివేదనలో భాగంగా ఒక 108 రకాల నివేదనలు కూడా సమర్పించినారు. అటువంటి సమర్పించినటువంటి పరమాత్మ లోకాన్ని సుభిక్షంగా ఉంచాలి అని, మంచి పాడి పంటలు పండాలని, లోకము క్షేమంగా ఉండాలనేటువంటి సదుద్దేశంతో ఇటువంటి ఉత్సవాలు జరుగుతున్నారు. ఉత్సవము చూస్తున్న వారికి, చూపించిన వారికి, చూసిన వారికి అందరికీ కూడా గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత వాళ్ళు సంకల్పించిన ప్రతి కార్యం నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థన చేస్తూ జై గణేష చేసుకొని 18వ సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గణేష్ నవరాత్రి ఉత్సవాలను వెల్మ సంక్షేమ మండలి జైత్యాల గారు చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి గాను గ్రామం లోపల, పట్టణం లోపల, ఇతర గ్రామాల నుంచి కూడా వెల్మ బంధువులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మహిళామణులందరూ కూడా ఈ 108 భోగంలో ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి కోసం వారి యొక్క వంతు కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ నవరాత్రి ఉత్సవాలు బాలా గంగాధర్ తిలక్ దీన్ని మొదలుపెట్టినప్పుడు మన యొక్క సంప్రదాయము, మన యొక్క సంస్కృతి ఏ విధంగా ఉండాలి, దీన్ని పెంపొందించాలి, మనం ఒకరికొకరు మనుషులం అందరము కూడా కలిసి ఉండాలి, కులాలకు అన్ని కులాలు కూడా హిందూ కులంగా ఉండి హిందువులందరూ కూడా ఒక జాతిగా ఉండాలనే ఉద్దేశంతో బాలా గంగాధర్ తిలక్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు చిన్నగా మొదలై ఈరోజు ఎంతో పెద్దగా విస్తృతంగా జరుపుకుంటున్నటువంటి విషయం మీ అందరికీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మన యొక్క సంస్కృతిని, మన యొక్క సాంప్రదాయాన్ని అందరూ కూడా పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండాలని అన్ని గణేష్ నవరాత్రుల సందర్భంగా కూడా అన్ని ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కూడా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటూ శాంతియుతంగా ఈ యొక్క శోభాయాత్రను పూర్తి చేసుకొని అందరం కలిసిమెలిసి ఉండే విధంగా మీ అందరూ సహకారం చేయాలని, దానికి మా వంతు సహకారం ఉంటుందని మేము వెల్మ సంక్షేమ మండలి జగిత్యాల తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.